అలా ఇవాళ న్యూ రివ్యూ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 గురించి అయితే ఎపిసోడ్ 57వ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈరోజు ఫస్ట్ మండే కాబట్టి ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ అయితే నామినేషన్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు నామినేషన్ లో అయితే క్లియర్ కట్ గా అయితే ఒక్కరు కూడా ఉన్నట్టు అయితే చెప్పలేదు అనమాట. తనుజ ఒక్కరే బాగా ఇన్వాల్వ్ అయ్యి తన రీజన్స్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత అయితే తనుజ రీతు ఫస్ట్ నామినేషన్ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ వచ్చేసి అస్సలు సంజన గారు అయితే అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారో ఏమో నాకైతే అర్థమే కాలేదు. ఒక బాండింగ్ మీకు కూడా ఎలా ఉంటుందో ఇక్కడ కళ్యాణ్ రీతు కూడా అలాగే బాండింగ్ ఉంది. అది మీరు తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా, ఏం చేయలేము. మీకు ఇమాన్యుయల్కు ఎలా బాండింగ్ ఉందో అది వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ఉంది. అలాంటి పరిస్థితులలో మీరు అలా మాట్లాడి బాండింగ్ తీసుకుంటున్నావు, స్టాండ్ తీసుకుంటున్నావు, తన వల్ల నువ్వు గేమ్ ఆడుతున్నావు, తన సపోర్ట్ తీసుకుంటున్నావు అంటే నువ్వు ఇమాన్యుయల్తో ఎలా మాట్లాడుతావో తను పవన్తో అలాగే మాట్లాడుతుంది. అంతే తప్పనిచ్చి తన మీద ఉన్న అలాంటి పోయినసారి జరిగిన విక్స్ అండ్ సజెషన్స్ వల్ల ఇలా చేయడం వల్ల నామినేషన్ కాదు. అందుకోసమే దివ్య డిసిజన్ కరెక్ట్. ఎందుకంటే తనుజ నామినేట్ కాదు, సంజయ్ నామినేషన్ చేయడం కరెక్ట్ అనే డిసిజన్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రీతిక్ చేయడానికి తెలుసు అందరికీ బాండింగ్స్ అందరికీ ఒకే లెవెల్ గా ఉన్నాయి. బాండింగ్ ఒకనొక సిచ్యువేషన్ లో బాండింగ్ ఖచ్చితంగా ఎవరికైనా ఉండాల్సిందే. బాండింగ్ లేకుండా ఏది జరగాలన్నమాట. బాండింగ్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వచ్చేసి తనుజ సాయి, అసలు సాయి భాయ్ నువ్వు ఎక్కడ ఉన్నావు? బిగ్ బాస్ హౌస్ లో అసలు కనిపిస్తున్నావా సాయి? నువ్వు పోయినసారి నామినేషన్ లో ఉన్నప్పుడు ఆ సేవ్ పవర్ లేకపోతే నువ్వే నామినేట్ అయ్యేవాడు సాయి, నువ్వే నామినేట్ అయ్యేవాడు ఉన్నా. లేకపోతే గీతా మాధురి గారు ఉండేవాళ్ళు, నువ్వు నామినేట్ అయ్యేవాడు. అసలు 3 వారాలు అవుతాను నేను 3 వారాలలో ఏ 10 నిమిషాలు కూడా కనిపించలేదు బిగ్ బాస్ హౌస్ లో. నువ్వు మాట్లాడుతున్నావు ఏం ఈ నామినేషన్ ఏం చెప్తున్నావు? నేను నెక్స్ట్ రాబోయే వీక్స్ లో నా గేమ్ ఏంటో చూపిస్తా అంటున్నావు. ఈ వారం నువ్వే నామినేషన్ అయ్యేది. ఖచ్చితంగా ఈ వారం నామినేషన్ ఉన్నావు. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది 100% సాయి అన్న నువ్వే, ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే పోయినసారి ఏంటంటే నువ్వే 100% నువ్వే నామినేట్ అయ్యేవాడు, ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేవాడు. ఈ వారం డెఫినెట్ గా నువ్వే ఇంటి నుంచి బయటికి పోతావు. ఎందుకంటే 3 వారాలు అవుతాను నువ్వు ఏమి చేయలేదు. ఏంటో వాళ్ళ మీద సుద్దులు, వీళ్ళ మీద సుద్దు. నేను బాండింగ్ చేయడానికి రాలేదు, నేను బాండింగ్స్ పెట్టుకోవాలి అంటే ఏందిరా 5 స్టార్ గా వచ్చారు. ఏందిరా స్వామి మీరు బాండింగ్స్ నేను బాండింగ్స్ వల్ల రాలేదని వచ్చిన ఉసపిటలాగిపోయారు మీరు. ఆ బాండింగ్స్ అని పచ్చళ్ళ వచ్చేసి పోయిందంటే. తర్వాత నిన్న నామినేట్ అయిన గీతా మాధురి గారు అలాగే బాండింగ్ ఏ దాంట్లో కూడా కొంతవరకు బాండింగ్ ఉండే చోట ఖచ్చితంగా ఉండాలి. బాండింగ్స్ ఉండాలి. దానివల్ల మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలా వచ్చింది గేమ్ చూసి వచ్చారు. 4 వారాలు ఇలా జరుగుతుంది తెలుసు కూడా. వచ్చిన తర్వాత కూడా 5 వారాలు బయట చూసి వచ్చిన తర్వాత కూడా మీరు ఇలానే బిహేవ్ చేస్తున్నారు. అసలు ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారు, ఏంటి, మీరు వచ్చిన పర్పస్ ఏంటి అని మోటివేషన్ చేయకుండా చేస్తున్నారు. అందుకు సాయి భాయ్ ఈ వారం 100% నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతావు. నేను గ్యారంటీగా చెప్తున్నాను. 100% షూరు. ఇంకా రాము కళ్యాణ్ అయితే నామినేషన్ లో వాళ్ళిద్దరు డిఫెన్స్ చేస్తున్నప్పుడు రాము వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేశాడు అనమాట. రాము ఏం చేస్తాడో ఏం చేయాలనుకుంటాడో అసలు రాము ఇన్ని వారాలు ఎలా ఉన్నాడో తనకే ఉందో. అసలు అస్సలు తను ఫేర్గా ఆడుతున్నాడా లేదా అనేది
గుర్తించాలి మనం. తను పేరుగా ఉన్నాడు, కాకపోతే తను ఎక్కడో ఓవర్గా మాట్లాడడం లేదు, కాన్ఫిడెంట్ గా మాట్లాడడం లేదు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, నన్ను తక్కువ చేస్తున్నారు అనే ఫీలింగ్ అన్నాడు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున గారు క్లియర్ కట్ గా చెప్పేశారు, ఇక్కడ అందరూ ఒకే లెవెల్ గా ఉండాలి, సమానంగా ఉండాలి, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు, ఎవ్వరు ఈ ఫార్గెట్ లో ఖచ్చితంగా ఏది నచ్చినట్టు ఉండాలి అని క్లియర్ గా చెప్పాడు. అది రాము ఫాలో అవ్వడం లేదు, గట్టిగా రేస్ వాయిస్ చేయడం లేదు, అది తనకి మైనస్. ఇంకా వచ్చేసి తనుజ ఇమానియల్ ఫస్ట్ 5 వారాలు అయితే తనుజ, ఇమానియల్, భరణి వీళ్ళు ముగ్గురు బాండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు అసలైన కంటెండర్స్ గా మారబోయేది వీళ్ళే అనమాట. ఎందుకంటే ఇమానియల్ తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో స్టాండర్డ్ తీసుకున్నాడు తనుజ కోసం, రైతే. కానీ ఇప్పుడు తను రియలైజ్ అయ్యి తన మీద అయితే చెప్పడం, ఇమానియల్ తనుజ చెప్పాడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమానియల్ అని 100% గ్యారంటీ. ఇమానియల్ సేఫ్ గేమ్ 100%. ఎంటర్టైన్మెంట్ ఉంది భయ, కాదని చెప్పడం లేదు, కానీ నువ్వు సేఫ్ గేమ్ ఎక్కడో కొద్దిగా ఆడుతున్నావు, అది నువ్వు ఇంకా క్లియర్ గా ఆడాలని నేను కూడా అనుకుంటున్నాను. నువ్వు కూడా గట్టిగా రేస్ చేయాలి, గేమ్స్ ఆడుతున్నావు, అది నువ్వు ఇంకా రేస్ చేయాలి ఖచ్చితంగా అని. అండ్ తనుజ బర్ని గారు వచ్చేసి బర్ని గారు అయితే ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని క్లియర్ కట్ గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంకా బాగా నుంచి లేదొచ్చి క్లియర్ గా చెప్పావు కదా. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇంకా ఫిగర్స్ చెప్పేయాలి, నాకు ఇంకా అవసరం లేదు, బాగా నుంచి వల్ల పోయి వచ్చాను నేను, ఇంకా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను, నేను ఇదే చేస్తాను అని చెప్పలేదు. అలాంటప్పుడు గేమ్ తను సపోర్ట్ చేసింది, ఇంకా అసలు అలా ఆలోచించాల్సిన పనే లేదు, తను సపోర్ట్ చేసింది. పోయి తను కెప్టెన్సీ దివ్యాన్ని సపోర్ట్ చేయకపోయి అంటే ఆ తర్వాత మాట్లాడుకోవాలంటే కానీ ఇక్కడ దివ్య హట్ అవుతుందని, తనుజ హట్ అవుతుందని అనుకోవడం నీకు బ్యాక్ ఫైర్ అవుతుంది భయ, అది గుర్తించు. ఇప్పటికైనా ఫేర్ గేమ్ ఆడు భరణి గారు. ఇంకా తనుజ అండ్ సుమన్ గారు అయితే, ఇంకా సుమన్ గారు వచ్చేసి తనుజ కంటే కొద్దిగా డౌన్ గానే ఉన్నట్టు తనే నామినేట్ చేస్తున్నాడు, యాక్సెప్టబుల్. అదైతే సుమన్ గారు కూడా ఇంకా ఎగ్జామిన్ చేసుకోవాలి, తనైతే బాగానే ఆడుతున్నారు, తను కూడా ఎక్కడో కొద్దిగా ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి తన గేమ్ ని కూడా. వచ్చేసి తనుజ దివ్య లాస్ట్ నామినేషన్ వచ్చేసి అసలు దివ్య ఫస్ట్ నామినేట్ చేయాలి కదా, నామినేట్ చేసే పాయింట్ ఉన్నప్పుడు ఫస్ట్ నామినేట్ చేయాలి తనుజని. అక్కడ నామినేట్ చేయకుండా బర్ని గారిని చేసిన తర్వాత నువ్వు కూడా చేసావు బర్ని గారిని, అది కూడా సేఫ్ గేమే. నేను చేయకపోతే సేఫ్ గేమ్ అవుతుంది, అందుకోసమే నువ్వు బర్ని గారిని నామినేషన్ చేసావు, లేదంటే ఖచ్చితంగా నేను నామినేషన్ చేసినా కూడా అది సేఫ్ గేమే. దివ్య నువ్వు సేఫ్ గేమే. క్యాప్టెన్సీ కూడా చాలా ఓవర్ క్యాప్టెన్సీ అనమాట, క్లియర్ కట్ గా చెప్తాను. చాలా ఓవర్ బిల్డప్, చాలా ఓవర్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీరు అగ్ని పరీక్ష నుంచి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఇలానే అందరూ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీరు బయటికి వెళ్ళారు. ఇప్పుడు పోయిన వారం చూసుకున్న మర్యాద మనిషి గారు కూడా చాలా ఓవర్ బిల్డప్ తో బయటికి వెళ్ళారు. లేకపోతే మీరు వచ్చిన దానికోసం పర్పస్ కోసం అయితే ఉండడం లేదు. చాలా ఓవర్ అయిపోయాం, సెలబ్రిటీ నాది ఇది మా కథ అంత ఓవర్ వద్దు, మళ్ళా తగ్గాలి, కొద్దిగా తగ్గి చూడాలన్నమాట. తర్వాత కూడా తను కూడా ప్రియా కూడా అలానే ఓవర్ నాగార్జున సార్ మీద కాలేసుకుని కూర్చోడం, హీరోల ఇలా అలాంటివి చేయకండి ప్లీజ్, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అలా చేయకండి. ఇంకా వచ్చేసి ఈ ఎపిసోడ్ లో నామినేషన్ అయిన వాళ్ళు వచ్చేసి
ఏడుగురు మొత్తం. ఫస్ట్ సంజన గారు, తర్వాత సుమన్, భరణి, తనుజ, రాము, సాయి, తనుజ. వీళ్ళు ఏడుగురిలో ఈ వారం ఇంటికి వెళ్ళిపోయేది సాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, సాయి అన్న ఇంటికి ఈ వారం ఇంటికి వెళ్ళిపోవడం గ్యారంటీ. నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను. మన ఛానల్ని ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ మీకోసం.